హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పాలకోవా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పాలకోవా చేయడానికి టైం ఎక్కువ పడుతుంది, కానీ చేసే ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. మరి ఈ పాలకోవాని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి దీనిపైన కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టేయండి. తర్వాత ఈ గిన్నెలోకి పాలు పోసేయాలి. నేనైతే 1 లీటర్ పాలు పోస్తున్నాను. పాలకోవా ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకున్నప్పుడు పాలను ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత పాలను 2-3 పొంగులు వచ్చేంత వరకు వేడి చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఇట్లా కలుపుకుంటూ పాలను వేడి చేసుకోవాలి. పాలు ఇలా కలుపుతూ చేయడం వల్ల పాలు అడగంటకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇట్లా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. పాలకోవా చేసుకోవడానికి పాలు పోస్తున్నప్పుడు మాత్రం కొంచెం కూడా నీళ్లు వేయద్దు. మళ్ళీ నీళ్లు వేస్తే ఇంకా ప్రాసెస్ లేట్ అవుతుంది, కాబట్టి చుక్క కూడా నీళ్లు లేకుండా ఇట్లా చేసేయాలి. ఒకవేళ పాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంత చిక్కగా, అంటే మ్యాక్సిమం పాలు ప్యూర్ తీసుకుంటేనే బాగుంటుంది. దాంట్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలకోవా కూడా చాలా బాగుంటుంది. చేస్తున్నంతసేపు మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. చిన్న మంట మీద ఎక్కువసేపు వేడి చేస్తే చాలా బాగా టైం పడుతుంది, కాబట్టి హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఇలా కలుపుకుంటూ చేసుకుంటే పాలు తొందరగా చిక్కబడతాయి, కాబట్టి ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చిన తర్వాత వేరొక బౌల్లోకి గోరువెచ్చని పాలు తీసుకొని దాంట్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పాల పొడి వేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఇది ఉండలు లేకుండా కలిపేసి స్టవ్ పైన పాలకోవా కోసం ప్రిపేర్ చేస్తున్న పాలల్లోకి వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, ఎందుకంటే పాలు ఇంకా కొంచెం తొందరగా చిక్కబడడానికైతే ఇట్లా పాల పొడి వేస్తున్నాను. లేదంటే స్కిప్ చేయొచ్చు, కాకపోతే పాలు ఇంకా కొంచెం ఎక్కువసేపు వేడి చేయాలి. ఈ పాలకోవా చేయడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. ఇలా కలుపుకుంటూ ఈ రకంగా ఉండేంత వరకు వేడి చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను 1/2 కప్పు వరకు షుగర్ వేస్తున్నాను. షుగర్ దాదాపు 100 to 150 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ఎక్కువ షుగర్ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ షుగర్ అయినా వేసుకోవచ్చు. తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ ఉందో లేదో అనేసి ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఇప్పుడైనా కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ వీలైనంత దగ్గరికి ఇలా ఉడకబెట్టినట్టుగా చేయాలి. పాలను ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలు కొంచెం క్రీమ్ కలర్లోకి మారుతాయి. దీంట్లోకి ఏం వేయకుండా కూడా క్రీమ్ కలర్లోకి వస్తాయి. తర్వాత దీంట్లోకి 4 నుండి 5 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మాత్రం ఇట్లా లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇట్లా కలుపుకుంటూ ఇంకా చిక్కబడేటట్టు చూడాలి. ఇలా ఇంతవరకు చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసి మెల్లగా ఉడికించుకోవాలి. ఎందుకంటే చుట్టంతా కూడా మంటుకొని ఉంది కాబట్టి మాడిపోతుంది. హై ఫ్లేమ్లో ఉంచేస్తే ఇది ఉడికిన కొద్దీ చూడండి ఇట్లా గట్టిగా అవుతుంది. ఈ రకంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారుతున్న కొద్దీ గట్టిగా అవుతుంది, కాబట్టి ఇట్లా కలుపుతూ ఉండాలి. మళ్ళీ మనం పాలకోవా చేయడానికి కొంచెం సాఫ్ట్గా పిండి కావాలి, కాబట్టి ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. దానివల్ల తొందరగా చల్లారుతుంది, అలాగే పిండి కూడా సాఫ్ట్ అవుతుంది. పాలకోవా చేసుకోవడానికి ఈజీ అవుతుంది, కాబట్టి ఇట్లా అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ అయినా కూడా కలిపేయాలి. ఇలా గోరువెచ్చగా ఉండేంత వరకు కలిపిన తర్వాత ఇప్పుడు చేతిలోకి కొంచెం నెయ్యి రాసుకొని మనకు నచ్చిన సైజులో చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్నగా రౌండ్గా చేసి తర్వాత బిళ్ళలాగా చేస్తున్నాను. అయితే నేను చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొంచెం మెత్తగా ఉంది. పూర్తిగా చల్లారితే మాత్రం ఈ పాలకోవా గట్టిగా అవుతుంది. అప్పుడు ఇంకా నచ్చిన షేపులలో కూడా చేసేసుకోవచ్చు. లేదంటే ముద్రలు కావాలంటే కూడా బయట షాప్స్లలో మార్కెట్లో దొరుకుతాయి, కాబట్టి అవి కూడా తెచ్చుకొని మనకు నచ్చినట్టుగా చేసేసుకోవచ్చు. ఇంతేనండి, పాలకోవా చేసుకోవడం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతేనండి, పాలకోవా చేసుకోవడం చాలా సింపుల్ కదా. మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకొని తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. మరి ఇంత సింపుల్ ప్రాసెస్ ఉన్నది కూడా చేసుకోకపోతే ఎలా? ఇంతేనండి, ట్రై చేయండి వీలైతే. మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎప్పటిలాగానే వీడియో చూసిన తర్వాత వీడియోకి లైక్ ఇవ్వడం, అలాగే వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.